స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మన తణుకు పట్టణము ముఖ్యంగా ప్రశాంతతకు మారుపేరు. ఇటీవల కాలంలో పెద్ద నేరాలంటే ఈ వారణాసి వారి వీధిలో వాకల్పూడి కనకదుర్గ గారి ఇంటి మీద ఈ పైన చెప్పినటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు అందులోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆమె ఒంటరిగా నివసిస్తుంది. ఆ ఇంటి వెనకాల వాచ్మెన్ ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళు కొద్దిగా లోపలికి దూకి కత్తులతో బెదిరించి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి లాకర్లో సుమారు 70 కాసుల బంగారు నగలు, అలాగే 70,000 రూపాయలు నగదు దొంగలించినారని చెప్పేసి డెకాయిట్ చేసినారని చెప్పి మనకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలపడం జరిగింది. వెంటనే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ క్లూస్ టీమ్ని, ఫింగర్ ప్రింట్స్ టీమ్ని, డాగ్ టీమ్ని పంపించడం జరిగింది. అలాగే వెంటనే ఈ పోలీసు వారు కూడా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సుమారుగా ఒక 6 టీముల్లాగా ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి 3 సిఐలు, అలాగే 5 మంది ఎస్ఐలు, 3 ఏఎస్ఐలు, 10 మంది పీసీలతో క్రైమ్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే చుట్టుపక్కల వారిని విచారించడము, అలాగే తర్వాత ఈ డిస్టెన్స్ ఎవరెవరు పాత నేరస్తులు, అలాగే వీళ్ళందరి మీద నిఘా పెట్టి సుమారుగా నిన్న 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి ఈ సందీప్ ఉపాధ్యాయ, ఇక్బాల్, మిసాల సీను, నిమ్మకాయల శ్రీకాంత్, దుర్గాపు సత్యనారాయణ, యేసు, వెంకటరమణ, చిన్న, సాయి చంద్రారెడ్డి, రాజేష్, ఈ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సుమారు బంగారు గాజులు ఒక 10 బంగారు గాజులు రికవర్ చేయడం జరిగింది. అలాగే చెవిదిద్దులు ఒక జత రికవర్ చేయడం జరిగింది. మాటీలు ఒక జత రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ వచ్చేసి 162 గ్రాములు. అలాగే వీటి విలువ సుమారు 16 లక్షల రూపాయల దాకా ఉంది. అలాగే ఇందులో ప్రతిభ కనపరిచిన వారు కె కొండయ్య సిఐ తణుకు, కృష్ణకుమార్ సిఐ, రవికుమార్ సిఐ, శ్రీనివాస్ ఎస్ఐ, ప్రసాద్ ఎస్ఐ, అలాగే మిగిలిన వారు కూడా వారి క్రైమ్ టీం కూడా ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళని అతి తక్కువ సమయంలోనే సుమారు ఒక 12-13 రోజుల గ్యాప్ లోనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అలాగే ముఖ్యంగా తణుకు పట్టణంలో మన ప్రజలందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇంట్లో కూడా ఏమైనా విలువైన నగలు కానీ కరెన్సీ కానీ నిల్వ ఉంచినట్లయితే తగు సెక్యూరిటీ ఏర్పాట్లు, వాచ్మెన్ పెట్టుకోవడం కానీ, సీసీ కెమెరాలు పెట్టుకోవడం కానీ, అలాగే పోలీసు వారికి కూడా ఒక కమిటీ లాగా వచ్చి కలిసినట్లయితే ఆ ఏరియాలో బీట్లు కూడా పెంచడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.